దేవుని కొరకు చేసే మీరు ఎలా చేయండి ఆ పని? మనస్ఫూర్తిగా చేయండి, కష్టంగా చేయొద్దు. ఏదో నాని చెప్పాడను, లేదంటే పాస్టర్ గారు చెప్పారను, వీళ్ళు తినేస్తున్నారు అంత మాటలని అలా బలవంతంగా చేయొద్దు. ఎవరి కోసం చేయండి? దేవుని కోసం చేయండి. ఇప్పుడు నేను చేసే పని దేవుడు చూస్తున్నాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు అని ఆయన కోసం మీరు ఆలోచించండి తప్ప మనుషుల కోసం మీరు ఆలోచించండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? మనుషుల కోసం కాదు, మీరు చేసేది ఎవరి కోసం? దేవుని కొరకు. ఇప్పుడు దేవుని కొరకు చేసేటప్పుడు నేను మిమ్మల్ని బతిమాలక్కర్లేదు. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను దేవుని కోసమే పని చేస్తున్నానన్న ఆలోచన మీకు ఉన్నప్పుడు నేను ఏం చేయక్కర్లేదు, నేను బతిమాలాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు రండి టైంకి రండి, టైంకల్లా మీరు అక్కడ ఉండండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి, మీరు ఇలా చేయండి రా, సరిగ్గా చేయండి అని వెనకాల మిమ్మల్ని తరమాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీరు దేవుని కోసం చేస్తున్నామన్న ఆలోచన మీకు ఉన్నప్పుడు మీరే ఏం చేస్తారు? బాధ్యతగా ఉంటాం. నిజమే, దేవుని కోసం చేస్తానన్న ఆలోచన మనకుంటే మనం ఎలా ఉంటాం? బాధ్యతగా ఉంటామండి. ఎలా ఉంటాం చెప్పండి? బాధ్యతగా ఉంటాం. దేవుని కోసం నేను చేస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా నేను చేయాలి. దేవుని కోసం నేను ఇస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి చూసి ఇవ్వాలి. దేవుని కోసం నేను పని చేస్తున్నాను కాబట్టి నేను ఎలా పడితే అలా పని చేయకూడదు, ఎలా పడితే అలా పని చేయకూడదు. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, మనుషులు పొగుడుతారని ఒకలాగా, ఇలా ఎలా పడితే అలా పని చేయకూడదు. బాధ్యత కలిగి పని చేయాలి.